హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్బి వరల్డ్ ఆఫ్ నేచర్. ఈరోజైతే నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ అయితే చేయబోతున్నాను. ఇక్కడైతే చిక్కుడుగాయలు అయితే తీసుకున్నాను. ఇవి కొంచెం గింజ ఎక్కువగా ఉన్న కాయలు అయితే తీసుకున్నాను. ఇలాంటి కాయలతో చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంకా కర్రీ చేసుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి, నేనైతే ఇలా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కడిగేసి కొంచెం ఉప్పేసి ఉడికించేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఈలోపు నేను ఆనియన్స్ టమాటాలు అయితే కట్ చేసేసాను. ఇక్కడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. కొన్ని ఆవాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకోవాలి. చూడండి, నేనైతే ఆనియన్స్ వేసేసాను. ఇవి కొంచెం రంగు మారే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడైతే మనకు కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా ఆనియన్స్. ఇప్పుడే మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. గుంటూరు సైడ్ అయితే చిన్న కాయలు ఉంటాయి, చిక్కుడుకాయలు చిన్న చిన్నవి. అవి గింజలు ఎక్కువగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. మనం కర్రీ చేసుకున్న ఫ్రై చేసుకున్న చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను చిక్కుడుకాయలు ఉడికించేటప్పుడు కొంచెం వేసాను సాల్ట్, అందుకే కొంచెం వేసాను. ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొన్ని టమాటాలు అనేవి వేస్తున్నాయి, మిగతావి మళ్ళీ వేసుకుంటాను. ఇవి కొంచెం మగ్గే వరకు ఫ్రై చేసుకుందాం. మా అమ్మ అయితే చిక్కుడుకాయ విత్తనాలతో వడలు కూడా చేసేది. చిన్నప్పుడు మా చేలోనే పండించేవాళ్ళం కదా. అవి కొన్ని పాడైపోయినవి ఉంటాయి, కొన్ని సగం సగం అలా ఉంటాయి కదా. అలాంటివి తీసుకొచ్చినప్పుడు అందులో విత్తనాలు అయితే తీసేసి వడలు అయితే చేసేది మా అమ్మ. చాలా బాగుండేవి. ఇక్కడైతే నేను టమాటాలు మగ్గిపోయి నేను ఉడికిచ్చేసుకున్న చిక్కుడుకాయలు అయితే వేసేసాను. ఈ మసాలాలో బాగా కలిసేలాగా మొత్తం కలిపేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికిచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడైతే ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం మిగతా టమాటాలు ఉన్నాయి కదా, ఇందాక కొన్ని తీసి పెట్టేశాను కదా పక్కన, అవి అయితే వేస్తున్నాను. ఇది కూడా చిక్కుడుకాయల్లో కలిసేలాగా, టమాటాలు చిక్కుడుకాయలు కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గే వరకు మనం ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించేసుకుందాం. చూడండి, చక్కగా అయితే ఉడికిపోయినాయి. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోనే కారం అనేది యాడ్ చేస్తున్నాను. మనకు రుచికి సరిపడా కారం అయితే వేస్తున్నాను. నేనైతే 1.5 స్పూన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మనం కొంచెం టమాటాలు ఎక్కువగా వేసాం కదా, కారం అనేది పట్టిద్ది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మన కర్రీ ఉడకడానికి మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి గ్రేవీ ఏం అవసరం లేదు. మనకు టమాటాలు వేసుకున్నాం కదా, ఆ టమాటాలతోనే మనకు గ్రేవీ అనేది చక్కగా ఉండిద్ది, చిక్కగా. నేనైతే కొన్ని యాడ్ చేశాను కూర ఉడకడానికి. చూడండి, ఒకసారి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఉడికించేసుకుంటే మన చిక్కుడుగా కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది. చూడండి, ఒక 3 నిమిషాల తర్వాత మనకు కర్రీ అనేది చక్కగా ఉడుకుతుంది కదా. చూడండి, చక్కగా గింజలు చక్కగా కనిపిస్తున్నాయి. మా పిల్లలకి చిక్కుడుకాయ కర్రీల కన్నా అందులో ఉన్న గింజలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ కర్రీ చేసినప్పుడల్లా వాళ్ళకి గింజలు అనేది ఏరి పక్కన వేస్తూ ఉంటాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.